బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, వారి గురువు గారైన సదానంద యోగి గారికి, ఆ ధ్యానం తెలుసుకున్న సత్యం తెలుసుకొని ధ్యానాన్ని ఆచరిస్తూ సత్యంలో జీవించాలని, మరి మన చేత సత్యాన్ని ఆచరింపచేయడానికి 18 ఆదంత సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, వాక్షేత్రము, నవవిధ ధర్మాలు, నవరత్నాలు ఇలాంటివి ఎన్నో సత్య మార్గంలో నడిపే విధంగా ఆచరింపచేశారు. శైలజా మేడం గారికి 2 సంవత్సరాల క్రితం విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించింది. స్వర్ణమాల మేడం గారి ఆధ్వర్యంలో శైలజా మేడం గారి విజన్ ద్వారా వచ్చిన ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క లక్ష్యం ఎజెండా ఏమిటంటే, ఎవరైతే పిలుస్తారో ఆ ఊర్లకు వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుంది. రోజుకి 10 గంటల ధ్యానం, సార్ చెప్పినట్లుగా 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, కులంకషంగా థియరియో ప్రాక్టికల్స్ కూడా మరి మేడం గారు చేయించటం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్స్ కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి, అందరూ పత్రిజలమే అనే సమభావం తీసుకురావడం కోసం నేచర్తో అనుసంధానం, పాటల ద్వారా, డ్యాన్సుల ద్వారా చేసి దాంట్లో కూడా చైతన్యం పొందవచ్చు అని ఎన్నో కాన్సెప్ట్ చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి చోట విజయవంతంగా చేయటం జరుగుతుంది. ఈ నెల మనకి 27, 28, 29 మన మానస సరోవరం విజయవాడలో మనకి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అంటే 10 గంటల ధ్యానం క్లాసులు చెప్పడం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. మరి ఈ రోజు జ్ఞానానికి మనకి సురేఖ మేడం గారు మనకి చెప్పడం జరుగుతుంది. చెన్నై నుండి వచ్చారు. మేడం ఒక్క నిమిషం అండి, ఈ రోజు బర్త్డే ఉన్న వాళ్ళది వీడియో వేస్తాను, దాని తర్వాత మీరు క్లాస్ స్టార్ట్ చేద్దరు కానీ. ఓకే, థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నా విజయలక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి దుర్గా ప్రసాద్ గారి బర్త్డే ఈరోజు. అందరూ విష్ చేయండి అమ్మా, అందరూ కొంచెం ఆన్ చేసుకోండి వీడియోస్. అబ్బాయి పేరు మేడం విజయలక్ష్మి దుర్గా గారు. ప్రసాద్. దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ మేడం. గీత మేడం, థ్యాంక్ యూ. మీ అబ్బాయికి అందరి తరఫున హ్యాపీ బర్త్డే టు యు. జానుడిగా మారాలి మేడం, జానుడిగా మారాలి మేడం. ఆశీర్వదించండి అందరూ. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సురేఖ గారు స్టార్ట్ చేయండి అమ్మా క్లాస్. సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రూప్లో నా పేరు ఎవరు చెప్పారో నాకు అర్థం కావట్లా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఎలా కనెక్ట్ అయిందనేది తెలియదు. ఆ బాబు పుట్టినరోజు, నేను ఇక్కడ ఈ గ్రూప్లో పుట్టినరోజు ఒకటే రోజు అనుకుంటున్నాను. నేచర్తో కనెక్ట్ అవ్వండి అని ఇందాక చెప్పారు కదా, కనెక్ట్ అవ్వండి. మీకు వచ్చిన సందేశము
అట్లా ఏం చెప్దామా అని అనుకుంటున్నాను. అంటే నేను తెలుగు నుంచి ధ్యాన జగత్ అవి ట్రాన్స్లేషన్ చేస్తాను అనమాట తమిళంకి. చేస్తుంటే నిన్న ఆల్రెడీ రాసి పంపించింది ఎడిటర్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అని నాకు పంపించారు. పంపిస్తే దాన్ని చూస్తుంటే ఆ టాపిక్ చిక్కిందనమాట. అంటే మా గురువు అంటే ప్రపంచంలో జరిగిన యుద్ధాల్లో 5,000 యుద్ధాల్లో 3,000 యుద్ధాలు వచ్చి ఈ ఆధ్యాత్మికం అనమాట. మా దేవుడు మా గురువు గొప్ప అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఏంటబ్బా వాళ్ళందరూ చెప్పింది అది జీసస్ అయినా పత్రికారు చెప్పినా ఎవరు చెప్పినా కానీ వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళ చెప్పిన పదాలను పట్టుకోవాలన్నది ముఖ్యమైనది. వాళ్ళు చెప్పింది అదే. మేము చెప్తాము మీకేం కావాలనో దాన్ని మీరు పట్టుకోండి, మమ్మల్ని పట్టుకోవద్దు, మమ్మల్ని దేవుళ్ళని చేయొద్దు అని అంటుంటారు కదా అందరినీ. అందువల్ల పత్రికారు ఏమంటారు అందరినీ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఫస్ట్ అదే కదా తను చెప్పేది. అట్లా దత్తాత్రేయ ఇదే ట్రాన్స్లేట్ చేస్తున్నాను అనమాట. దత్తాత్రేయులు గారికి 24 జంతువులు ఆయనకి గురువులు అనమాట. ఇట్లా మనకి మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి మనం ఒక్కొక్క జీవరాశి దగ్గర నుంచి ఒక్కొక్క దాని దగ్గర నుంచి మనకి గురువులుగా ఎంతో మంది ఉన్నారనమాట ఈ ప్రకృతిలో. అట్లా ఫస్ట్ ముఖ్యమైనది ప్రకృతి అన్నప్పుడు ఒక చెట్టుని తీసుకుందాము. ఒక చెట్టు, పెద్ద చెట్టు ఎంత మందికి నీడనిస్తుంది, కాయలు మళ్ళీ పళ్ళు ఇస్తుంది, ఆకులు ఉపయోగపడుతున్నాయి కొన్ని చెట్లకి. అలాగే ఆ చెట్టు పోయిన తర్వాత కూడా దాని ఆ కర్రలతో ఎన్నో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అది ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి మన ఫర్నిచర్ ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది, నీడనిస్తుంది, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము ఎంతమందికి మనం పోయే లోపల ఎంతమందికి ఉపయోగపడాము అన్నదే ముఖ్యమైన పాయింట్ అనమాట. పత్రి గారు ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఉపయోగపడారు, అలా మనం జీవితం అంతరించే లోపు ఎంతమందికి ఉపయోగపడాము అన్నదే ముఖ్యం అనమాట. ఆ చెట్టుని చూసి మనం నేర్చుకోవాలి. అదే విధంగా చెట్టు ఒక చిన్న గడ్డి మొక్కను చూసి చెట్టు అనిందంట పెద్ద మ్రాను. అంటే ఒక్కొక్క దానిగా ఒక్కొక్క కోణం ఉంటుంది అనమాట మనం తీసుకోవాల్సిన జ్ఞానము. చిన్న గడ్డి మొక్కను చూసి పెద్ద మాననిందంట, నువ్వు చూడు చిన్నదానిగానే ఉన్నావు, నేను ఎంత పెద్ద దాన్ని, నేను ఎంత మందికి ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటున్నాను, నీడనిస్తున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పి ప్రలోభాలను చెప్పుకుంటుంది అనమాట. చెప్పుకున్నప్పుడు అవునా అని అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుందనే దానికి ఒక ఉదాహరణ అనమాట ఇది. దానికి గడ్డిపోస అంటుందంట, అవునా ఎంత తుఫాన్ వచ్చినా ఎంత నీళ్ళు వరదలు వచ్చినా నేను అలా కొట్టుకుపోయి మళ్ళీ లేచి నుంచుంటాను. అదే ఒక గాలి తుఫాన్ వచ్చిందంటే నువ్వు పెళపళమని విరుచుకు పడిపోతావు. సో ఎవరు గొప్ప కాదు ఎవరు తగ్గు కాదు అన్నది దీనికి ఉదాహరణ అనమాట. అక్కడ మనం దాన్ని చూసి నేర్చుకోవాలి. ఆ చెట్టుని ఆ సంభాషణ మనం అవి మాట్లాడవు అయినా మనం ఆ సంభాషణ ఉదాహరణకు తీసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను గొప్ప నువ్వు గొప్ప అనే దానికి ఉదాహరణకి వెదురు ఉంటుంది కదా, బ్యాంబు. ఆ వెదురు మొక్క వచ్చి నిదానంగా మొలుస్తుంది అనమాట, పైకి వస్తుంది, పైకి రావడము, భూమిలోంచి పైకి రావడము. దాన్ని చూసి కలుపు మొక్క అనిందంటే నేను చూడు ఎంత త్వరగా పైకి వచ్చేసాను, నువ్వు అలానే ఇంకా లోపలే ఉన్నావు బయటకే రావట్లేదు అనిందంట. ఓహో అలానా అని సైలెంట్ గా దీని పని ఇది చేసుకుంటా ఉంది. ఏంటంటే ఆ వెదురు వచ్చి లోపల స్ట్రాంగ్ చేసుకుంటుంది, భూమి లోపల బాగా స్ట్రాంగ్ చేసుకుంటుంది, బయటకు కనిపించదు. ఎంత డీప్ గా పోతే అప్పుడు దేనికైనా తట్టుకునే శక్తి వస్తుందని డీప్ గా ముందు లోపల స్ట్రాంగ్ చేసుకుని తర్వాత పైకి వచ్చి అంత స్పీడ్ గా వచ్చి అది పెరుగుతుంది అనమాట. సో ఏమంటారు, నేను మధుగా వచ్చేసాను షైన్ అయిపోయాను అనే దానికి ఉదాహరణ అనమాట. నేను వచ్చేసాను చూడు నేను పెద్ద ఇది అని అనుకుంటాం కదా అందరిలోనూ. అక్కడ మనం ఎవరో ఏ స్థానంలో ఉన్నాం అన్నదని ఉదాహరణ అనమాట నేను చెప్తుంది ఒక్కొక్కటిను. అప్పుడు అక్కడ ఆ కలుపు మొక్కకి ఆ గర్వం, నేను ఆ నహం ఉండింది కదా, నేను ముందుగా వచ్చాను, నేను ముందుగా మొలిచాను అని. ఎప్పుడు దాకా మనం నిలదొక్కుంటున్నాం అన్నది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. ఈ వెదురు ఈ కలుపు మొక్క నుంచి తీసుకోవాల్సిన ఉదాహరణ. అదే విధంగా అది ఒక గురువు మనకి. తర్వాత
చీమలు మనకి గురువులు అనమాట. చీమలు చూస్తే వర్షాకాలం వచ్చేలోపు అంత ఆహారాన్ని సేకరించి అవి వచ్చి మనం దాన్ని శక్తికి మించి బరువు మోసుకొని పోయి లోపల సేకరించుకుంటుంది అనమాట. మనకు చూడటానికి చీమల పుట్ట అని అనుకుంటాం మనం. లోపల వాటికి ఎంత బాగా ఒక భవనం అనమాట, చీమల భవనం అనమాట. లోపల చూసామంటే భూమి లోపల అవి ఆహారాన్ని అంతా సేకరించి తీసుకుపోతాయి. అదే విధంగా అవి వరుసగానే వెళ్తుంటాయి అన్నమాట. అటు ఇటు చెరగవు. అందరూ వరుసగా లైన్ లోనే ఒక యూనిటీ పద్ధతి యూనిటీతో వెళ్తుంటాయి అన్నమాట. మనము అడ్డొచ్చినా గానీ ఆగి మళ్ళీ అటు తిరుక్కొని వెళ్తాయి. అందుకని ఆగిపోదు, వాటి గమ్యం చేరకుండా ఆగిపోవు అనమాట. మళ్ళీ అటు డైవర్ట్ చేసుకుంటాయి. డైవర్ట్ చేసుకొని మళ్ళీ కొనసాగుతాయి అన్నమాట. ఆ విధంగా మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చినా గానీ అక్కడ ఆగిపోకుండా మనము మళ్ళీ టేక్ ద డైవర్షన్ అని అంటారు కదా. ఏ రూట్ లో వెళ్తే మనకి మళ్ళీ గమ్యం పోయి చేరగలము, ఆ రూట్ లో మనం వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పీత ఒక గురువు మనకి. ఏంటంటే మనం ఒకరికి అడ్వైస్, మన పిల్లలో భర్తో భార్యో ఎవరైనా కానీ మీరు ఇలా ఉండండి మనం అడ్వైస్ చేస్తాం కదా, ఒక్కసారి చెప్పాలి. మళ్ళీ రెండోసారి చెప్పడం అన్నది అంత ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు అనమాట. ఫస్ట్ టైం మనము చెప్పి వదిలేయాలి. ఆ పీత ఏంటంటే గమనించుంటారు అందరూ, పీత వచ్చి మనలాగా నేరుగా పోదనమాట, వంక అటు సైడ్కే వెళ్ళొద్దు అనమాట. అలా వెళ్ళకూడదని మనం తీసుకొచ్చి ఒక దగ్గర ఒక చోట ఇలా ఇల్లు అని చెప్పినా కానీ అది వెళ్ళే డైరెక్షన్లో దాని నేచర్ అది. సో మనం వచ్చి ఒకరికి చెప్పడము, వాడంతే భత్రి గారు అన్నారు కదా, వాడంతే నేను ఇంతే అని, అలా మనం వచ్చి రెండోసారి చెప్పకూడదు. చెప్తే మనకి తిప్పలు తప్పవన్నది ఆ పీత నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఏమంటే దాని నేచర్ అది, దాని ప్రణాళిక అది, అలానే నడవాలన్నది దాని ప్రణాళిక. సో మనము ఎవరికి బలవంత పెట్టకూడదు, ఏ విషయానికి బలవంత పెట్టకూడదు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలన్నది ఆ పీత దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం అన్నమాట. నెక్స్ట్ ఇవాళ ఫ్రెష్గా ఒక వీడియో చూశాను నేను. అందులో వచ్చి ఒక వెస్ట్ బెంగాల్లో మత్స్యకారులు చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్తారు. వెళ్తే విపరీతమైన తుఫాన్ వచ్చి వాళ్ళు ఆ పడవ మునిగిపోయి 6 మంది వెళ్తే 5 మంది ఎక్కడికో కనిపించరు. ఒక అతను మాత్రము 5 రోజులు తన మనసులో ఏంటంటే సంకల్పం, నేను ప్రాణంతో బ్రతికి బయట పడాలన్న సంకల్ప బలం. ఇందుకు నేను ఇది చెప్తున్న దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. సంకల్ప బలం మనకి స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. అతను అలా నీళ్లు లేవు, ఆహారం లేదు, వర్షపు నీళ్లు అలా నోరు తెరిచి ఆ నీళ్లు నోట్లో పడితేనే దాంతోనే ఆ నీరు ఆహారంతోనే 5 రోజులు ఇది అతను బ్రతకాలన్న ఒకే ధ్యేయంతో దూరం నుంచి ఒక పడవ కనిపించింది. ఇతను చేయి చూసి ఎవరో వెళ్తున్నారని నా క్యాప్టెన్ చూసి దగ్గరకు వచ్చి లైఫ్ జాకెట్ ఉంటుంది కదా, ఆ జాకెట్ విసిరితే అది మిస్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి విసురుతారనమాట. అక్కడ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాణాన్ని కాపాడాలన్న కరుణ. కులము, మతము, దేశము ఇవన్నీ వాళ్ళకి అనవసరం. సో ఆ ఒక ప్రాణాన్ని కాపాడాలన్న కరుణతో వాళ్ళు అతన్ని కాపాడారు. అది అయింది. దీనిలో ఏంటంటే సంకల్పం, మనకి ఆధ్యాత్మికంలో కూడా ఇలాంటి ఆటుపోట్లు వస్తాయి. మన ధ్యేయం, మనము ఎక్కడికి వెళ్ళాలని మన గమ్యం ఒకటి మనం ఏర్పరచుకొని ఈ ఆటుపోట్లు వచ్చినా కానీ ఛాన్సెస్, రెండో ఛాన్స్కి అతను బ్రతికారు కదా, ఆ విధంగా మనకి వచ్చి కొంచెం ఆటుపోట్లని ఎదుర్కొని మనం నిలదొక్కొని మన గమ్యాన్ని చేరాలి అన్నది సంకల్ప బలం బాగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఉన్నతంగా మనం ఎదగలం అన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా ఎదిగితే ఇక్కడ ఏం లేదు, ప్రాపంచికంలో ఏం లేదన్నమాట. పైన ఆకాశిక రికార్డ్స్ లో రికార్డ్ అవుతుంటాయి. సో మనం వచ్చి మన సంకల్పం మంచిదిగా ధర్మ మార్గంలో సంకల్ప బలంతో ఉన్నామంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ఇది. నెక్స్ట్ వచ్చి గుర్రం ఒక గురువు మనకి. గుర్రం ఏంటంటే దానికి ఆ రేస్ లో ఒక అతను వాళ్ళ యజమాని రేస్ లో జయించాలి అన్నది అతని ధ్యేయం. ఇది ఎందుకు పరిగెడుతున్నామని తెలియదు. అయితే దానికి ఏంటంటే ఆ రేస్ లో విన్ అవ్వాలన్న దానికి వాళ్ళు ఏం చేస్తారు, గుర్రానికి గంతలు కడతారు కదా, అలా కట్టి అంటే అటు ఇటు చూడకుండా
దానికి తెలిసిందల్లా అది అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఉండటానికి కళ్ళకి కడతారు. దాన్ని ఏమంటారు, గంతలే అనుకుంటాను. అది కట్టి అది అప్పుడు ఫోకస్ వచ్చి స్ట్రైట్ గా ఉంటుంది. అటు ఇటు చూసిందంటే అది ఆగిపోతుంది. కాబట్టి ఫోకస్ దాని ఎదురుగానే స్ట్రైట్ గా చూసుకుంటూ పోవడానికి కోసం ఆ కళ్ళకి కంతలు కడతారు. అలాగే మనం కూడా ఈ ధర్మ మార్గంలో, సత్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ గుర్రం లాగా అది కట్టుకొని మన గమ్యం ఏంటో దాన్ని వెతుక్కొని పోవాలి అనే దానికి రేసు గుర్రం ఒక ఉదాహరణ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి చీమలు చెప్పాను. చేపలు ఎలా ఉన్నా కానీ అవి సంతోషంగా ఎంత హాయిగా ఆడుకుంటుంటాయి. వచ్చి మత్స్యకారులు వచ్చి పట్టుకుంటారన్న భయం ఉన్నా, ఎన్నున్నా కానీ అవి ఎంత సంతోషంగా ఆడుకుంటూ ఉంటాయి. అందువల్ల మనకి అన్ని ఆటుపోట్లు ఉన్నా కానీ, ఎవరు పడగొడతారు ఏమున్నా కానీ మనం వచ్చి ఆ చేపల దగ్గర చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం సంతోషంగా జీవితం ఆనందంగా, పత్రిక చెప్పున్నారు కదా, సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని. సో ఆ ఆనంద కడలిలో మనము చేపల్లాగా ఆడుకుంటూ ఉండాలి. అంటే ఆడుకోవడం అంటే రోజు ఆడుకోవడం కాదు, మన మనసు ఆడుకుంటూ ఉండాలన్నమాట ఆ సముద్రంలో చేపల్లాగా. ఇంకొకటి ప్రేమ, కరుణ, దయ, క్షమ, కృతజ్ఞతా భావం వీటన్నిటిలోనూ ఉండాలి. ఈ ప్రేమ, కరుణ అనే దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు నాకు రీసెంట్ గా జరిగింది. అన్ని జంతువులు, ప్రతి ఒక్క జీవరాశితోనూ పత్రిక గారు చెప్పింది, ప్రతి ఒక్క జీవరాశితోనూ మనం వచ్చి ప్రేమగా ఉండాలి, కరుణతో ఉండాలి, దయతో ఉండాలని. నేను ఇప్పుడు అరుణాచలం వెళ్ళాను, ఒక 2 వారాలు ఉన్నాను అనమాట. ఉండొచ్చినప్పుడు కింద నుంచి రమణాశ్రమం నుంచి స్కందాశ్రమంకి వెళ్ళే దారిలో చాలా కోతులు ఉంటాయి అన్నమాట, హనుమంతులు ఉంటారు. ఆ రోజు ఫస్ట్ రోజు వెళ్ళేప్పుడు నేను ఏం తినటానికి ఏం పట్టుకెళ్ళలేదన్నమాట. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకటి వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ బాగా కొరికి చూసింది. అందరూ కర్రతో వచ్చి వాటిని బెదిరిస్తున్నారు. మనం సైలెంట్ గా ఉంటే అవి ఏం చేయవనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. వాటిని చూసి నేర్చుకుంది. వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటారు అంతే. అదేం చేసిందంటే బ్యాగ్ని కొరికి చూసింది, హ్యాండ్ బ్యాగ్ని. అక్కడ ఏమి లేదని తెలుసు. నేనేమంటున్నాను, అమ్మా ఏం లేదమ్మా, ఉంటే పెడతాను కదమ్మా అంటే, మనం వాళ్ళతో అంత ఆ విధంగా మనం వాటిని మన పిల్లలతో ఎలా మనం మూవ్ అవుతామో అలా వాటితోనే ఉన్నామంటే, అది ఏం లేదమ్మా అంటే నన్ను ఏం చేయాల. తర్వాత ఏం చేసింది, నమ్మకం లేక చీరను కొంచెం అట్ట పైకి లేచి అంటే దాచుకొని ఉన్నానేమో అని కొంచెం పైకి లేపి చూసి వెళ్ళిపోయింది. దాని పాటికి అది వెళ్ళిపోయింది. అందువల్ల మనం వచ్చి ప్రతి ఒక్క జీవుడితోనూ ప్రేమగా ఉండాలి. ఎంత ప్రేమగా ఉన్నామంటే అప్పుడు అది వీళ్ళు మనకేం హాని చేయరన్న భయం లేకుండా వాళ్ళు వచ్చి హాయిగా దాని పాటికి అది వెళ్ళిపోయింది. అలా అది ఏమన్నా చేస్తుందన్న నెగటివ్ థాట్, పత్రిక గారు అంటారు కదా, నెగటివ్ థాటే అక్కడ ఉండకూడదని, భావనా శక్తి ఎక్కువ అనమాట. మనం ఆ పాజిటివ్ థాట్ దాన్ని ఎలా డీల్ చేయాలి, ప్రేమతో, కరుణతో, దయతో డీల్ చేసాము. దాని పాటికి అది వెళ్ళిపోయింది. తర్వాత రోజు నుంచి తీసుకెళ్లి పెట్టాము, అది వేరే సంగతి. ఏమి చేయలేదు, కరుస్తుంది అన్నారు వెళ్ళేవాళ్ళు. అక్కడే మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాము, అవి కరుస్తాయి, కొరుకుతాయి అన్నారు. ఏం చేయవు. నేను పక్కనే ఉండి వాటికి మజ్జిగ తాగించడము, చేత్తోనే నా పక్కనే కూర్చొని చేత్తోనే ఇస్తుంటే తీసుకొని తిన్నవి. ఏమి చేయలా. ఏమంటే ఆ ఆత్మలకు తెలుసు అనమాట. అందువల్ల మనము వచ్చి మన ఆత్మ మనకి కీడు చేయవు, ఈ ఆత్మ అనేది ఆ వాటికి తెలుస్తుంది అనమాట. ఆరు లక్షణాలు ఉన్న మనకే ఆ జ్ఞానం లేదు. వాటికి 5 లక్షణాలు ఉన్న ఆ జీవులకి, మూగ జీవాలకి చాలా జ్ఞానం ఉంది. వీళ్ళు మనకి కీడు తలపెట్టరు అనే భావనతో అది వచ్చి మనకి ఏ చెడుపు చేయదన్నది. వాటి దగ్గర నుంచి యూనిటీ, కాకుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన, కాకి ఒక గురువు. ఎంత యూనిటీ. ఒకరు చనిపోయారంటే ఆ కాకి అందరినీ పిలిచి, అంటే వాళ్ళ జాతి కాకులను అన్నిటినీ పిలిచి సంతాపం అక్కడ పెడతారనమాట. సంతాపం పెట్టి తర్వాత వేకుజామున లేచే జీవుడు ఎవరంటే కాకి, పక్షి. వేకుజామున లేస్తుంది. ఏది ఎంత కాకి దగ్గర నుంచి ఆ యూనిటీ, మెయిన్ వచ్చి యూనిటీ అనమాట. కాకుల దగ్గర నుంచి, ప్రతి ఒక్క జీవు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది యూనిటీ, యూనిటీ, యూనిటీ. ఇంకొకటి తృప్తి అనే దానికి తేనెటీగలు ఎంతనో కష్టపడి తేనెని అవి సేకరిస్తాయి అన్నమాట. తీసుకొచ్చి గూట్లో పెడతాయి. పెట్టిన తర్వాత అవి కొంచెమే తీసుకుంటాయి అన్నమాట.
కొంచెమే తీసుకొని మిగతా తేనెటీగలకు అలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం దోచుకుంటాము. ఏంటంటే ఇది శ్రమను దోచుకోవడం అనమాట. ఆ శ్రమను దోచుకుంటారు కదా! పత్రికారు అందుకే వచ్చి తేనె వాడకూడదని చెప్పారు. ఎందుకంటే వాటి శ్రమని మనం అవి ఎంత కష్టపడి సేకరించి దాన్ని ఆ శ్రమని మనం వచ్చి దోచుకుంటున్నాము. అది పాపం కదా! అది కూడా హింసే కదా! దేనిలోనూ ఉసురు ఉండకూడదని అంటారు కదా! హింస. సో, ఆ వాటి దగ్గర నుంచి తృప్తి అనేది మనం నేర్చుకోవాలనమాట. తృప్తి అన్నది అలవాటు చేసుకున్నామంటే మనము ఇంక మనకి ఆశ తృప్తి అనేది ఉన్నదంటే ఇంక దేని మీద అవి కావాలా, వాళ్ళవి కావాలా, వీళ్ళవి కావాలని ఆశలు ఉండవు మనకి. తృప్తి, తృప్తి, తృప్తి. దీంట్లో ఉన్నామంటే మనకి ఇంకా దేని మీద ఉండదు. ఆలోచన రాదనమాట. అవి కావాలి, ఇవి కావాలనేది రాదు. ఇది తేనె దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఇంకొకటేంటంటే భత్రి గారు చెప్తున్నారు పట్టు వాడకూడదు అని. నేనే చూసున్నాను చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో చూసున్నాను. ఒక పట్టు చీరకి ఒక పట్టు పురుగుని 1,00,000 పురుగుల్ని చంపితే అవి మరిగే వేడి నీళ్ళల్లో ఏస్తారనమాట. ఏసి ఆ పట్టుని నూలుని ఉడకుతారు. దాన్ని తీస్తారనమాట నూలు. ఆ నూలు అప్పుడు అవి ఎంత విలవిల్లాడతాయి. దాన్నొచ్చి మనమొచ్చి మన పైన పట్టు చీరలు కట్టుకుంటాము. పట్టు వస్త్రాలు మొత్తం మీద పట్టు వస్త్రాలు. మన ఆనందం, మన ఐశ్వర్యం చూపించుకునేందుకు మనం అప్పట్లో వాడకూడదు. శ్రమ దోచుకోకూడదన్నది పత్రికారు చెప్పింది. ఇది నేను చెప్పేది కాదు. శ్రమ దోచుకోకూడదనే దానికి అది తేనెటీగల దగ్గర నుంచి ఒక ఉసురు తీసి మనం వచ్చి ఒక జీవిని చంపి ఆ పట్టు వస్త్రాలు మనకి అనవసరం అనేది పత్రికారు చెప్పింది. ఇంకొకటేంటంటే సీతాకోకచిలుక. అది ఒక గురువు అనమాట. అది ఎంత షార్ట్ లైఫ్ దానికి. చాలా చిన్న జీవితం, స్వల్ప జీవితం అనమాట. అయినా గాని అది ఎంత ఆనందంగా మిగతా వాళ్ళని మన ఎదుటి వ్యక్తుల్ని కూడా సంతోషపెడుతుందనమాట. అలాగా మనం వచ్చి ఎప్పుడూ నెగెటివ్‌లోనే అందరికీ ఉంటుంది. అన్నీ దాటి వచ్చిన వాళ్ళం మనము. ఈ నెగెటివ్ థాట్ లేకుండా సంతోషంగా ఉంటూ మనం సంతోషంగా ఉంటేనే ఎదుటి వాళ్ళని సంతోషపెట్టగలం మనం. కాబట్టి ఆ సీతాకోకల్ని మనం చూసామంటేనే ఎంత ఆనందంగా ఉంటుందో మనకి. అదే విధంగా మనల్ని చూసిన వాళ్ళకి కూడా ఆ ఆనందం రావాలి. అది సీతాకోకచిలుక ఒక గురువు అన్నమాట ఇక్కడ. ఇంకొకటేంటంటే పిల్లి. పిల్లి ఎక్కడైనా ఫ్లెక్సిబుల్‌గా చిన్న చోటుంటే గూడా ముందు దాని మీసాలని లోపలికి పంపిస్తుందనమాట. పంపిస్తే మన బాడీ పోగలదు అనే ఒక హ్మ్, ఆహ్, నమ్మకం వస్తుంది దానికి. ఆ పిల్లి చిన్న దానిలో కూడా తనని తాను మలుచుకుంటుంది. ఒక చిన్న బౌల్‌లో గూడా మీసాలను పెట్టి తర్వాత తల ద్వారా లోపలికెళ్ళి దాన్ని ఆ చిన్న బౌల్‌లో గూడా మలుచుకుంటుందనమాట. కాబట్టి మనమొచ్చి ఎక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నా మనల్ని మనము అమ్మా! నేను అది లేనిదే ఉండలేను. నాకు ఇది లేనిదే ఉండలేను. ఫ్లెక్సిబుల్‌గా నాకన్నీ కావాలి. కరెక్ట్. కంఫర్ట్ జోన్‌లోంచి మనం బయటకొచ్చామంటే ఆధ్యాత్మిక ఎదుగుదల తప్పనిసరిగా ఉంటుంది. కంఫర్ట్ జోన్‌లోంచి బయటకు రావాలి. పిల్లి ఎక్కడ ఉన్నా గాని దానికి తగినట్లుగా మలుచుకుంటుంది. అది ఒక గురువు. నెక్స్ట్ వచ్చి కుక్క. అది విశ్వాసానికి పేరుగాంచింది ఎవరంటే కుక్క. జంతువుల్లో కుక్క. ఆ విశ్వాసం దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. విశ్వాసం అంటే కుక్క ఎట్లంటే కొందరు ప్రాణాలను గూడా కాపాడుతుందనమాట ఆ కుక్క. సో, దాన్ని జూసి మనం నేర్చుకోవాలి. అదే విధంగా ఏనుగు. ఏనుగు ఏం నేర్పిస్తుంది మనకి? ఏనుగు అంటున్నాను సారీ. ఒక చిన్న చీమ. నేను పెద్ద ఇది అని అనుకుంటాం గదా! ఆహ్, చి అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు గూడా ఒక చిన్న చీమ దాని చెవిలోకెళ్ళిందంటే ఎంత విలవిల్లాడిపోతుంది. కాబట్టి అది చిన్నదే గదా! అని ఏనుగు తొక్కి చీమ చావదు. కానీ ఒక చీమ ఏనుగు చెవిలోకి పోయిందంటే ఆ ఏనుగు గతి ఏమవుతుంది? కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందువల్ల మనమొచ్చి నేను గొప్ప, నువ్వు తగ్గు అనే అహంలో నుంచి మనం బయటకు రావాలి. ఇంకొకటేంటంటే మొన్న జరిగింది ఆహ్, ఒకరికి కాలులో ముల్లు గుచ్చుకుందనమాట. సన్న నూలు పోగంత ముల్లు గుచ్చుకుంది. దానికి ఆమె ఎంత ఈ ఏనుగుదే లాంటిదే ఉదాహరణ అనమాట. దాని దగ్గర నుంచి నేను ఆ ముళ్ళుని చూసి నేను నేర్చుకుందేంటంటే, ఆమె వచ్చి విలవిల్లాడిపోయారు. ఆ ముల్లు బయటకు తీస్తుంటే విలవిల్లాడిపోతున్నారనమాట. మనం అదే గదా! అదే గదా! దానిదేముందని ఒక నిర్లక్షణ భావం ఉంటుంది గదా మనకి.
దేన్ని చూసి మనం ఎవరిని చూసి దేన్ని చూసి నిర్లక్ష్యం ఉండకూడదు అనమాట. ఏముందిలే అదే కదా, వాళ్ళేం పెద్ద ఇదా అని అనుకుంటాం కదా. ఆ ఒక ముళ్ళు ఆమెను ఎంత బాధ పెట్టిందో, ఏడ్చేశారనమాట తీసేప్పుడు, ముళ్ళు బయటకు తీసేప్పుడు. సో ఆ ముళ్ళే కదా అని అనుకుంటాం కదా, అది ఉండకూడదు. ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది అనే దానికి ఉదాహరణ మొన్న జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఇంకా ఇలాంటివి మనం వచ్చి ఎట్లంటే నీళ్లు, పంచభూతాల్లో నీళ్లు ఎంతమందికి దాహాన్ని తీరుస్తుంది. పొలము రైతులకి కానీ ప్రతి ఒక్క జీవుడికి నీళ్లు లేనిదే మనం ఉండలేము. అలా మనం వచ్చి నీళ్ళలాగా ఉండాలన్నమాట, స్వచ్ఛంగా ఉండాలి. నది నీళ్ళలాగా స్వచ్ఛంగా ఉండాలి. మనము నీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది మనకి ఇది. నెక్స్ట్, చంద్రుడు సూర్యుడు ఉదాహరణ తీసుకున్నామంటే, పైన ఆకాశంలో ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి, ఉన్నా కానీ ఆ చంద్రుడు సూర్యుడు నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనే దానికి అనమాట. సూర్య చంద్రులు కలిసిందే మనకి ఈ భూమి మీద అనమాట. సూర్యుడు సగం ఉండాలి, చంద్రుడు సగం ఉండాలి. అదే విధంగా ఏది కూడా పర్మనెంట్ గా నాకు ఇదే నేను నాకు ఉంది అన్నది లేకుండా ఎవరిది పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎవరి కోసం ఏది ఆగకూడదు అనమాట. దాని పని అది దానికి కేటాయించిన పని అది చేసుకుంటూ పోతుంది సూర్యుడు. అదే విధంగా చంద్రుడు దానికి రాత్రి దాని టైం అనమాట, దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇదే విధంగా మనం కూడా మన ధ్యేయం ఏంటి, మన గమ్యం తెలుసుకోవాలన్నమాట. ఆ గమ్యం తెలుసుకొని పోతా ఉండాలి. అరిషడ్ వర్గాలు అని అంటాం కదా, ఆ అరిషడ్ వర్గాలు అందరిలోనూ ఉన్నాయి కానీ ఉండకూడదు అనమాట. తామరాగం ఉంది కానీ లేదన్నట్లు ఉండాలి మనము. ఏంటంటే నేను ఒక ఉదాహరణకు వచ్చి, ఒక అతను నేను పెద్ద సాధకుడు, ఇల్లు అంతా వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ అడవులకి వెళ్ళి సాధన చేసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక గుడిలో జాతర జరుగుతుంటుంది అనమాట. ఆ జాతరకి వెళ్ళినప్పుడు తెలియకుండా ఒక అతను మంచి మర్యాదలు ఇస్తారనమాట. ఆ మర్యాదగా అందరూ వచ్చి హానర్ చేస్తారు అతన్ని. అక్కడ అంత సాధన చేసి వచ్చారు కదా అడవుల్లో అని చెప్పి. మా జాతరలో ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈయన తెలియకుండా కాలు తొక్కుతాడనమాట. కాలు తొక్కిందే ఆ అబ్బాయి క్షమాపణ అడుగుతాడు. చిన్న బిడ్డ అయినా కానీ క్షమాపణ ఆ కావాలని చేసింది కాదు, తెలియక తొక్కినా కానీ క్షమ అడుగుతాడు అనమాట. అయితే ఈ నన్నే తొక్కావని సర్రమని ఎక్కుతుంది అనమాట. ఎవరికి, ఈ సాధన చేసి వచ్చిన అతనికి నన్నే తొక్కావా. అప్పుడు అక్కడ అడుగుతారనమాట, నన్నే తొక్కావా అని. ఆ అబ్బాయి చేయని తప్పుకి క్షమాపణ అడిగాడు. మీరు ఇంతన సాధన చేసి అతనిలో ఏం ప్రయోజనం ఉంది, అక్కడ నన్నే తొక్కేసావా. అప్పుడు అక్కడ నేను అనే అహం ఉంది కదా అక్కడ. సో మనకి నేను అనే అహాన్ని విడిచిపెట్టాలి. నేను కూడా ఏమమ్మా అనుకున్నాను, అది చేస్తాము ఇది చేస్తాము అని. తర్వాత ఏం చేసినా కానీ తర్వాత అన్ని ఎండ్ ఆఫ్ ద డే శూన్యం. ఏం చేసినా తృప్తి ఏముంది, ఏం సాధించి మనము పైకి పోయేప్పుడు మంచి ఆలోచనలతో ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటామో శరీరం విడిచిపెట్టేప్పుడు దాంతోనే మళ్ళీ మరుజన్మ ఉంటుందన్నమాట. అదే విధంగా మనం పుట్టేప్పుడు కూడా అక్కడ అగ్రిమెంట్తో వస్తాం మనము. ఏం అగ్రిమెంట్తో వస్తాము, మేము ఇవన్నీ చేసాము, ఈ దుష్కర్మలు ఈ మంచి అంతా చేసాము, సరి అయినవి సరికానివి చేసాము, ఇవన్నీ మేము అనుభవిస్తాము. ఆ పాఠం నేర్చుకునే దానికని భూమి మీదకి వస్తాం అనమాట. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వేడుకుంటాం అన్నట్టు, భగవంతుడా నేను వచ్చి తప్పులు చేశాను, ఇంక మీదట చేయను, మంచిగా ఉంటానని. తల్లి గర్భంలో అంటే మలమూత్రాల్లో చీకటి గదిలో ఉంటారు కదా, అప్పుడు ఆ బిడ్డ వేడుకుంటుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత మంచిగా ఉంటుంది. ఆ తర్వాత అగ్రిమెంట్ పెరగను అగ్రిమెంట్ మర్చిపోతుంది. ఏంటంటే ఎన్నో వందల సంవత్సరాల లక్షల సంవత్సరాల వాసనలు ఉన్నాయి కదా, మనం అన్ని తీసుకొచ్చాం కదా. సో అవన్నీ ఆ వాసనలు కూడా మనతో వస్తుంటాయి, వెంటాడుతుంటాయి. కాబట్టి అన్నీ మర్చిపోయి ఒక్కొక్క జన్మది మనం అన్ని గత జన్మల్లో కాదు, ఈ జన్మలో కూడా ఒక్కొక్క రోజుకి ఇన్నేళ్లలో ఎన్నో దుష్కర్మలు చేస్తున్నాం, సుకర్మలు చేస్తున్నాం మనము. అలా చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి అగ్రిమెంట్ అంతా మర్చిపోయి అన్ని ఆటలు ఆడుతాము. ఆడి ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నాం అనమాట. సన్మార్గంలో నడుస్తాము, సత్య మార్గంలో ధర్మ మార్గంలో నడుస్తామని ఇక్కడ ఆ ఎరుక ఇప్పుడు ఇక్కడ వచ్చింది. కాబట్టి మనం వచ్చి గతాన్నంతా విడిచిపెట్టి, గతం గతహ అంటారు కదా, పాతవి మనం మార్చలేము. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి అని తెలుసుకొని ఇంక మీదట మనం సత్య మార్గంలో ఉండాలి.
అదే విధంగా మనం యద్భావం తద్భవతి అంటారు. నేను ఇక్కడ అగస్త్య పిరమిడ్ అని చెన్నై తమిళనాడులో ఒకటి ఉందన్నమాట. అక్కడ ధ్యానం చేసేప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ చేసేది ఆ భగవంతుడు ఇచ్చిన చేపిస్తాడనమాట. సర్వీస్ చేస్తుంటాను, కిచెన్లో వడ్డించే దగ్గర ఇవంతా చేస్తుంటాను. ఇలా ఉండగా రాత్రి పడుకునేప్పుడు నెక్స్ట్ డే క్లాస్ చెప్పబోయే వాళ్ళు లోపల పడుకున్నారనమాట, రూమ్లో పడుకొని ఉంటే నాకు రాత్రి 1:30 అప్పుడు నిద్ర పట్టింది. నిద్ర పట్టి 1:45 ఆ టైంలో ఏమైందంటే నాకు ఆస్ట్రల్గా చాలా నిద్రపోయింది, లేచి పని చూడు అని చెప్పి అన్నారు. కాసేపటికి ఇక్కడ మనకి పచ్చి బియ్యం, ఇక్కడ ఉప్పుడు బియ్యం వండుతారనమాట అన్నానికి. అది ఉడికేప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుంటుంది. ఆ ఫ్లేవర్ కాసేపటికి కళలోనే నాకు ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. వస్తుంటే కొంతసేపు దాన్ని మెలకువ వచ్చింది. 4:30కి ధ్యానానికి వెళ్ళేప్పుడు క్లాస్ చెప్పబోయే మేడంకి ఇలా జరిగింది మేడం ఏంటి అన్నాను. నేను అక్కడ చెప్తానులే మీకు అని అన్నారు. ఆ తర్వాత వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాం. కూర్చుంటే ఒక రూపం కనిపించింది అనమాట. ఎవరబ్బా అని ఆ సమయానికి అర్థం కాల. తర్వాత చూస్తే అగస్త్య ముని వాళ్ళు కాదు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఇది కాదు అని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు క్లాస్ చెప్పేప్పుడు నాకు అవగాహన వచ్చిందనమాట. ఏంటంటే ఆ మేడంకి రాత్రి త్వరగా భోంచేసేసారు. అంటే పొంగల్ ఎక్కువ తింటే నిద్ర పడుతుందని లైట్గా ఎర్లీగా 7 గంటలకే భోంచేసి చదువుకోవడానికి ప్రిపేర్ రాసుకుని ఆ పనులు చేస్తుంటారు కదా, కూర్చోన్నారు. రాత్రి ఆ టైంకి, అదే టైంకి నాకు ఎప్పుడైతే ఆ విధంగా కల వచ్చిందో ఆ టైంకి ఆమెకి విపరీతమైన ఆకలంట. హ్యాండ్ బ్యాగ్లో చూస్తే ఏం లేదు. పిల్లల్ని భర్తని డిస్టర్బ్ చేయదలుచుకోవాలా, ఇంకేం చేస్తాం, ఆకలితో అలా రాసుకుంటున్నారంట. కాసేపటికి ఆమెకు నిజంగానే కడుపు నిండిపోయిందంట, ఫుల్గా తిన్న ఒక ఫీల్ వచ్చిందంట. ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరంటే నాకు ధ్యానంలో కనిపించింది వள்ளలార్, రామలింగ అడిగలార్ అంటారనమాట వాళ్ళని. వళ్ళల్ అంటే ధాత అనమాట. ఎప్పుడు వాళ్ళు వచ్చి 150 ఏళ్ళు అయింది. ఒక పొయ్యి మంట పెట్టి వడలూరులో వళ్ళలార్ అంటే ధాత అనమాట, నిత్యాన్న ధాత వాళ్ళు. మీ అందరికి కూడా కొంచెం అవగాహన ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చి ఆస్ట్రల్గా నా చేత వంట చేయించి ఆమెకి వడ్డించారనమాట. వళ్ళలార్ నాకు ధ్యానంలో కనిపించారు, చేయించారు. నిజంగానే ఇది ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క శక్తి ఉంది. మీరు మనము ఏంటంటే కంప్లీట్ సరెండర్నెస్ అలా ఉన్నామంటే మాస్టర్స్, హయ్యర్ మాస్టర్స్ మనకు కనెక్ట్ అయ్యి మన చేత పనులు చేయించుకుంటారన్న దానికి ఉదాహరణకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి అన్ని. కంప్లీట్ సరెండర్నెస్తో ఉండాలి. అరిషడ్ వర్గాల నుంచి బయటకు వచ్చేసి ఎవరు నేను అనే ఒక అన్వేషణలో దిగామంటే అక్కడ మనకి హయ్యర్ మాస్టర్స్ మనకి కనెక్ట్ అవుతారు, మన చేత అద్భుతాలు జరుపుతారు. ఒక 2 నెలల క్రితం కొంచెం ఈ ఆధ్యాత్మికంలోనే ఒకరి వల్ల కొంచెం అప్సెట్ అయ్యి అలా ఉన్నాను అనమాట. అప్పుడు పగలు కొంచెంసేపు పడుకుందామని పడుకున్నాను. 10 నిమిషాలు, నాకు 10 నిమిషాలే ఒక 4-5 గంటలకి ఈక్వల్ అనమాట. 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని గాఢ నిద్ర, మెలకు వచ్చి అలా కళ్ళు మూసుకొని పడుకున్నా. ఎరుకుతో కళ్ళు మూసుకొని పడుకున్నా. కాసేపటికి నాగేశ్వరరావు సార్, మిలేరప్ప మౌన ధ్యానం స్పెషలిస్ట్, మీ అందరికీ తెలిసి ఉంటుంది అనమాట కొంతమందికి. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు నాతో, అంటే ఆస్ట్రల్గా మాట్లాడుతున్నారు. అంటే పత్రి గారే చెప్పారు, నేను బుక్లో కూడా వచ్చింది ఏంటంటే ఇంకొన్ని రోజులకి మనం వచ్చి ఈ ఫోన్లు ఇవన్నీ కూడా అవసరం లేకుండా టెలిపతి ద్వారా మాట్లాడుకుంటాం అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. నాగేశ్వరరావు సార్, ఎందుకు పడుకొని టైం వేస్ట్ చేస్తున్నావు, లే అని చెప్పి నా చేతిలో ఒక 3 పుస్తకాలు పెట్టారనమాట, చిన్న చిన్న పుస్తకాలు. వెంటనే నాకు లేచి సార్కి, నాగేశ్వరరావు సార్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏంటి సార్ ఇలా వచ్చింది నాకంటే, అవునమ్మా 3 పుస్తకాలు వచ్చి మీకు ఇంకా చెప్పలేదు, నేను తమిళ్కి ట్రాన్స్లేట్ చేసాము, అది రిలీజ్ అవబోతున్నాయి, 2 నెలల్లో రాబోతున్నాము. ఆ పనిగా ఇంకా మనం ఆ క్లాసులు చెప్పడం అవి చేయాలి కదా అని చెప్పి అన్నారు. అంటే 40 పేజెస్ మీకు వచ్చింది కరెక్ట్, నాలా చిన్న చిన్న పుస్తకాలు అన్నారు. అంటే మనము ఎంత సరెండర్నెస్తో ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. మనందరిలోనూ ఉంది, బయటకు తేవాల్సింది ఎవరు, మనమే. దీనికి ఉదాహరణ అనమాట. అదే విధంగా అక్కడ మొన్న అరుణాచలంలో వాళ్ళు ఏమన్నారు, పత్రి గారు ఏమన్నారు, దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలి అన్నారు కదా. అది నాకు స్ట్రాంగ్గా ఉందన్నమాట. అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళా గుడికి వెళ్ళి పక్కన ఒక ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు తను వచ్చి తన బాధ, అదే వాళ్ళ పాప పెళ్లి గురించి చెప్పారనమాట, లేట్ అవుతుంది అని. నేను భక్తురాలు,
ధ్యానం చేయండి అమ్మా అని చెప్పి జస్ట్ నేర్పించాను. అక్కడ లైన్లో ఉన్నప్పుడే ఇలా చేయాలి, ఇలా పద్ధతి అని చెప్పి నేర్పించాను అనమాట మన ఆనాపానసతి. నేర్పించిన తర్వాత నేను అలాగే అక్కడ నుంచి రమణాశ్రమం వెళ్తున్నానని చెప్పాను. చెప్తే నేను వస్తానని చెప్పి వదలకుండా, అంటే మనం ఎంత డెడికేటెడ్గా ఉంటే మనతో మాస్టర్స్ కనెక్ట్ అవుతారనే దానికి అందరూ గురువులు అందరూ రెడీగా ఉంటారనమాట కాచుకొని మన చేత చేయించడానికి. రమణాశ్రమం వెళ్ళి పైన స్కందాశ్రమంకి వెళ్ళాను. ఆ ముందు నాకన్నా ఒక నిమిషం ముందు వెళ్ళి రమణ మహర్షి వాళ్ళ అమ్మగారి విగ్రహం ముందు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. మళ్ళీ ఎరుక్కు వచ్చారు, నన్ను పిలిచారు, నేను ఇక్కడే ఉన్నాను, వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఆమెకు ఆపోజిట్లో నేను కూర్చున్నాను అనమాట. కూర్చొని నేను ధ్యానం చేస్తున్నా, ఆమె ధ్యానంలో ఉన్నారు. ఆమెకు కనిపించింది పెద్ద తెల్ల పూలమాల కనిపించిందంట, చాలా పెద్ద పూలమాల. అంటే ఆమెకి నేర్పించింది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ధ్యానం నేర్పించలేదన్నమాట. ఆ పూలమాల కనిపించింది. అలానే కిందకి దిగి వచ్చాము. దిగి వచ్చి రమణాశ్రమంలో కూర్చొని కింద ధ్యానం చేసుకుంటున్నాము. చేసుకుంటే నేను ఇంకా రూమ్కి బయలుదేరాలి అని నేను ఆమెని లేపడం ఇష్టం పడక జస్ట్ అలా 2 సార్లు టచ్ చేసినాక తాకాను అనమాట, లేపుదామని. ఈ లోకంలోనే లేరు. అంటే అంతకుముందు ఆమెకి ధ్యానం గంటల తరబడి ధ్యానం చేసిన అలవాటు లేదు. 10 నిమిషాలు ధ్యానం నేర్పించి కూర్చోబెట్టి కూర్చున్నారు. అంటే మన శూన్య స్థితిలోకి అప్పుడే వెళ్ళిపోయారు అనమాట, ఒక్కరోజు ఫస్ట్ డేనే. అందువల్ల ప్రతి ఒక్కరిలోనూ ఉంది, దాన్ని మనం కంప్లీట్ సరెండర్నెస్, పూర్తి శరణాగతితో ఉన్నామంటే ఇంకా అదే నాకు ధ్యానమే లోకం. అంటే గంటల తరబడి చేయమని కాదు, సత్య మార్గం, సత్యాన్వేషణ, ధర్మ మార్గం, వీటిలోనే ఉన్నామంటే ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభలు ఉన్నాయి, ఉన్నాయి. మనం తట్టి లేపాలి, మనకి మనమే తట్టి బుద్ధుడు అన్నారు కదా, అపో దీపో భవ. ప్రతి ఒక్కరిలోనూ ఆ జ్యోతి ఉంది. ఆ జ్యోతిని వెలిగించాల్సింది మనమే, మనలో ఉన్న జ్యోతిని బయటకు తీసుకురావాల్సింది మనమే. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఏమన్నా డౌట్స్, క్వశ్చన్స్ అడగాలంటే అడగండి, నేను చెప్తాను.